వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏంటి? ఎందుకు? అనేది కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని డిసెంబర్ 28వ తేదీన భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి ఏటా 12,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో వేయనున్నట్లుగా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శాసన మండలిలో కూడా తెలిపారు. పథకానికి అర్హులైనటువంటి రైతులకు 2 దఫాలుగా నమోదు డబ్బులు కూడా జమ చేస్తున్నామన్నట్టు కూడా ప్రకటించారు. తొలి విడత భాగంలో డిసెంబర్ 28వ తేదీన రూ. 6,000 అకౌంట్‌లో జమ కానుంది అని కూడా ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా తమ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రైతులకు రూ. 2,00,000 రుణమాఫీ చేసి చూపించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మేరకు రైతు భరోసా పథకాన్ని ఈ సంక్రాంతికి కూడా ప్రారంభించబోతున్నామని కూడా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం వ్యవసాయ రంగానికి 50,953 కోట్ల రూపాయలు ఖర్చు చేశామనేసి కూడా డిప్యూటీ సీఎం బట్టి అంటే విక్రమార్క గారు ఇక్కడ తెలియచేశారు. ఇది ఒక రకంగా ఏంటంటే భూమి లేని ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఇది ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా సంక్షేమం, అభివృద్ధి 2 విధాలా కూడా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే గురు శిష్యులు ఇద్దరు కూడా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు కూడా అన్ని మంచి పనులతో ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. తప్పనిసరిగా మీకు ఈ పథకాన్ని గురించి మీకు నచ్చినట్లయితే అలాగే రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.